హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి ఆద్య క్రియేషన్స్. ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో రాజ్ కావ్య ఇద్దరు డిన్నర్కి వెళ్తారు. అక్కడ రాజ్ కావ్యకి సర్ప్రైజ్ ఇద్దామని చాలా కలలు కంటాడు. అలానే కావ్యకి నేను వాష్రూమ్ వెళ్ళొస్తా అని చెప్పేసి ఆ రెస్టారెంట్ ఓనర్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ అంతా చెప్తాడు. నువ్వు ఎలా అయినా ఈ ప్లాన్ సక్సెస్ చేయాలి, అంత గుర్తుంది కదా నేను చెప్పింది అని అంటాడు రాజ్ తనతో. అప్పుడు తను అంటాడు, మీకెందుకు సార్, నేను చూసుకుంటాలే, సర్ప్రైజే కదా, నేను ఎలాగైనా నేను చూస్తారు కదా మీరే, నేను ఎలా చేస్తాను అనేసి చెప్తాడు. ఏమన్నా మిస్టేక్ జరిగిందో అనేసి రాజ్ అంటాడు. మిస్టేక్ ఏం జరగదు సార్, చాలా బాగా మీరే చూస్తారు కదా, మేడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి చెప్తాడు రెస్టారెంట్ ఓనర్. రాజ్ వెళ్ళి కూర్చోగానే కావ్య ఇలా అంటుంది, అదేంటండి రెస్ట్ రూమ్స్ అటు సైడ్ ఉన్నాయి కదా, మీరు ఎందుకు ఇటు వెళ్ళారంటే, నేనేమన్నా వేరే లవర్ కోసం వెళ్ళానా, అటు కూడా ఉన్నాయిలే అనేసి చెప్తాడు రాజ్. అదేంటండి అంతలా సీరియస్ అవుతున్నాడు, నవరసాలన్నీ పలికేస్తున్నారు, ఇక్కడ కూడా నాకు తిట్లేనా అనేసి అంటుంది కావ్య. అదేం లేదు, నిన్ను తిట్లులే, అలా జోక్ చేశా, నువ్వు నా బుజ్జి, నా తింగర బుజ్జి అనేసి తను పొగుడుతూ ఉంటాడు. ఆ రెస్టారెంట్ ఓనరు ఇలా, ఈరోజు మన రెస్టారెంట్కి ఒక స్పెషల్ పర్సన్ వచ్చాడు, తను ఎవరో కాదు, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత స్వరాజ్ అని చెప్తాడు. అలాగే దుగ్గిరాల కుటుంబ వారసుడు అనేసి చెప్తాడు. అప్పుడు అందరూ క్లాప్స్ కొడతారు. కావ్య కూడా, అవునండి మీరే వచ్చారని వాళ్ళకు కూడా తెలిసిపోయిందిలే అనేసి అంటుంది కావ్య. అప్పుడు తను ఇలా అంటాడు, ఇగో వాళ్ళ భార్యకి ఒక సర్ప్రైజ్ ఇద్దామని తను ప్లాన్ చేశాడు, అదేంటో ఇప్పుడు మనం చూద్దాం అనేసి ఒక సాంగ్ ప్లే చేస్తాడు. ఆ సాంగ్ ఏంటంటే అన్న చెల్లెలి అనుబంధం అనే సాంగ్ ప్లే చేస్తాడు. వాళ్ళిద్దరూ షాక్ అవుతారు, రాజ్ అండ్ కావ్య. కావ్య చాలా నవ్వుకుంటుంది. సారీ అండి, అది పక్క వాళ్ళది, కానీ కాకపోతే ఆటోమేటిక్గా ప్లే చేశారు అంటే, ఏంట్రా ఇది, ఆఫ్ చేయి అనేసి రాజ్ అంటాడు. ఆ సాంగ్ ఆఫ్ చేశారు. సర్లే, కేక్ అయినా కేక్ తీసుకురా అనేసి చెప్తాడు. అప్పుడు కేక్ తీసుకెళ్ళి ఇస్తారు రాజ్ వాళ్ళకి. ఆ కేక్ పైన సిస్టర్ అని రాసి ఉంటుంది. సిస్టర్ అని చూసి కావ్య నవ్వుకుంటుంది. ఏంట్రా ఇది సిస్టర్ అనేసి ఉంది అనేసి రాజ్ అనుకుంటాడు. అప్పుడు కావ్య ఇలా అంటుంది, ఏంటండి సిస్టర్ అని ఉంది, ఇదేనా మీరు ఇచ్చే సర్ప్రైజ్ అని అంటుంది కావ్య. అప్పుడు ఆ రెస్టారెంట్ ఓనర్ వచ్చి, సారీ అండి, సారీ, ఇది పక్క టేబుల్ వాళ్ళది, అది మీకు వచ్చింది అనేసి అది పక్క టేబుల్ వాళ్ళకి ఇచ్చేస్తాడు. అతను అంటాడుగా, మా చెల్లెకి ఎంతో ప్రేమగా సర్ప్రైజ్ ఇద్దామంటే ఇలా చేశారేంట్రా అని తను అంటాడు, పక్క టేబుల్ అతను. అప్పుడు రెస్టారెంట్ ఓనరు, సారీ అన్నయ్య అని అంటాడు. అన్నయ్య ఏంట్రా అంటే, సరే సరే సారీ తమ్ముడా అనేసి రాజుకి ఇలా చెప్తాడు. ఇప్పుడు చూడండి ఎలా చేస్తానో, ఇప్పుడు మళ్ళీ కేక్ తీసుకురండి, ఇప్పుడు సాంగ్ ప్లే చేయండి అనేసి చెప్తాడు. అప్పుడు ఆ కేక్ పైన వేరే షష్ఠిపూర్తి వాళ్ళ నేమ్స్ రాసి ఉంటాయి. సాంగ్ కూడా అదే ప్లే చేస్తారు. 60 ఏళ్ళ వయసులో కూడా 20లా ఉన్నామనేసి ఆ సాంగ్ ప్లే చేస్తారు. అప్పుడు అందులో ఉన్న వెయిటరు కేక్ తీసుకొని వచ్చి రాజ్ వాళ్ళకి ఇస్తారు కదా. ఆ వెయిటర్ ఇలా అంటుంది, ఏంటండి మీకు షష్ఠి పూర్తి ఇంత ఏజ్లా అనిపించట్లేదు కదా, ఇప్పుడే మీరు అంత ఏజ్ వచ్చిందా మీకు అనేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు కావ్య చాలా నవ్వుకుంటుంది ఆ కేక్ చూసి. అప్పుడు ఆ ఓనర్ వచ్చి ఆ కేక్ తీసుకెళ్ళి వేరే షష్ఠి పూర్తి వాళ్ళకి అక్కడ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇవ్వమని చెప్తాడు. అప్పుడు వేరే వెయిటర్ వచ్చి ఆ కేక్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు చూడండి మీకు ఎలాగైనా మీ కేక్ తిప్పిస్తాను, ఇప్పుడు చూస్తారు కదా, సాంగ్ కూడా ప్లే చేస్తాను అంటే, ఫస్ట్ ఆ సాంగ్ ఆపించారా, ఏంటిది, నా కేక్ నీ బొంద మీద పెట్టుకో అనేసి అంటాడు రాజ్. ఏంటండి ఏమో అంటున్నారంటే, ఏం లేదు, నీ పన్ను చూసుకోపో, ఫస్ట్ అయితే ఆ డిన్నర్ ఏదో ప్లాన్ చేయి, ఆ డిన్నర్ ఏదో తీసుకురమ్మను, అది తిని వెళ్ళేస్తామనేసి అంటాడు రాజ్. అలా వాళ్ళు అక్కడి నుంచి తినేసి బయటకి వస్తారు. వాళ్ళు కారులో వెళ్తుండగా రాజ్ చాలా కోపంగా కనిపిస్తాడు. ఏంటండి అలా కోపంగా ఉన్నారు, ఇలా కోపంగా ఉన్నప్పుడే మనం సాంగ్స్ వినాలి అంటూ కావ్య సాంగ్స్ ప్లే చేస్తుంది. ఫస్ట్ సాంగ్ చామంతి పూమంతి అని సిస్టర్ సాంగే ప్లే చేస్తుంది. రాజ్కి ఇంకా కోపం వస్తుంది. తను నవ్వుకుంటుంది. కావ్య మళ్ళీ నువ్వు కావాలనే ప్లే చేసావు కదా అని అంటాడు రాజ్. లేదండి, నాకేం తెలుసు, నేను కావాలని ప్లే చేయలేదు, మనకు తెలుసు సిచ్యువేషన్, కానీ సాంగ్స్ తెలియదు కదా అనేసి మళ్ళీ ప్లే చేస్తుంది. అప్పుడు అన్నవరం సాంగ్ వస్తుంది. అప్పుడు రాజ్కి కోపం వచ్చి కట్ చేస్తాడు. అప్పుడు కావ్య నవ్వుకుంటుంది. అలాగే ముందుకు వెళ్ళగానే కారు ఆగిపోతుంది. కావ్య, ఏంటండి కారు ఆపేశారు అని అంటుంది. కార్ నేనెందుకు ఆపేస్తాను, అదే ఆగిపోయింది అని అంటాడు. చాలా రోజుల నుంచి సర్వీసింగ్ చేయించలే కదా, అందుకే కార్ ఆగిపోయినట్టు ఉంది అని అంటాడు. మరి ఈ టైంలో ఎటు వెళ్దామండి,
అని అంటే రాజు కూడా బయట వర్షం వచ్చేలా ఉంది అనేసి చెప్తాడు. అప్పుడు నాకు ఇందులో ఊపిరి ఆడట్లేదండి అనేసి అంటుంది కావ్య. ఇలా అంటుంది, మనం రాక రాక బయటికి వస్తే ఏంటండి అన్నీ మనకి ఇలా వస్తున్నాయి, అన్నీ మనల్ని పరీక్షిస్తున్నాయా ఏంటి? ఆ రుద్రేణిలాగా ఈ చీకటి కూడా మనల్ని వెటకారం చేస్తుందా ఏంటి అని అంటుంది కావ్య. కారు కూడా మనం ఇలా బయటికి వచ్చామని వెక్కిరిస్తుంది కదా అండి అని అంటుంది కావ్య రాజుతో. రాజు ఇలా అంటాడు, నా దాంట్లో ఛార్జింగ్ అయిపోయింది, క్యాబ్ బుక్ చేద్దామంటే నీ మొబైల్ ఉందా, నీ మొబైల్లో ఛార్జింగ్ ఉందా అనేసి అడుగుతాడు కావ్యని. ఉందండి అని చెప్తుంది కావ్య. ఛార్జింగ్ ఉండే ఒకసారి ఇవ్వు అనేసి అంటాడు. ఛార్జింగ్ ఉందన్నా కానీ మొబైల్ ఉంది అని చెప్పలేదు కదా అనేసి అంటాడు. అదేంటి మొబైల్ తీసుకురాలేదా అంటే, మొబైల్ మీరే కదా అండి వద్దని అన్నారు. నేను మొబైల్ ఎప్పుడు వద్దన్నాను అని అంటాడు రాజ్. మీరే కదా ఇవాళ మీరు ఏం మహారాణిలా ఉండాలి, ఏం బరువులు మొయ్యొద్దు అనేసి అన్నారు కదా, బ్యాగ్ తీసేయమన్నారు కదా, ఆ హ్యాండ్ బ్యాగ్లోనే నా మొబైల్ కూడా ఉంది అనేసి చెప్తుంది కావ్య. అయ్యో అనేసి అనుకుంటాడు రాజ్. వర్షం వచ్చేలా ఉంది అని రాజ్ అంటే, ఆ వర్షం కూడా మనల్ని ఆటాడుకుంటుందండి, మీరు రాక రాక నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు, నన్ను సర్ప్రైజ్ చేద్దామని ఊరికి చివర రెస్టారెంట్ కూడా తీసుకొచ్చారు. అలా తీసుకొస్తే ఇలా ప్రకృతి మనతో ఆడుకుంటుంది కదా అండి, మీరు రాక రాక నన్ను తీసుకొని వస్తే ఆ ప్రకృతి కూడా ఆడుకుంటుంది అనేసి అంటుంది కావ్య. సరేలే పక్కకి ఒక బిల్డింగ్ ఉంది, అందులోకి వెళ్ళి స్టే చేద్దాం అనేసి చెప్తాడు. అవునా, అందులో దయ్యాలు ఉన్నాయా అండి అని అంటుంది కావ్య. దయ్యాలు ఎందుకు ఉంటాయి, నేను చూసుకునే బాధ్యత నాది కదా అనేసి అంటాడు. ఫస్ట్ ఇలా అంటాడు, దయ్యాలుంటే దయ్యాలని మొబైల్ అడిగేసి మనం క్యాబ్ బుక్ చేసుకుందాంలే అనేసి చెప్తాడు రాజ్. అవునా అనేసి ఏంటండి అని అంటుంది కావ్య. ఇద్దరు దిగేసి ఆ బిల్డింగ్లోకి వెళ్తారు. లోపలికి వెళ్ళంగానే కావ్య, ఎవరైనా ఉన్నారా, దయ్యాలు కానీ ఉన్నాయా అండి చెప్పండి ముందే అనేసి అంటుంది కావ్య. ఏంటి ఆగు అనేసి అంటాడు రాజ్. సరేలే లోపలికి వెళ్దాంపా అని అంటాడు రాజ్. రాజ్ చెయ్యి వణుకుతూ ఉంటుంది. చెయ్యి వణుకుతుందండి అంటుంది కావ్య. అవునా, పట్టుకుంటాలే నీ చెయ్యి అని అంటాడు రాజ్. నేను అంది నీ చెయ్యండి వణికేది అనేసి చెప్తుంది కావ్య. సరేలే పద అనేసి అంటాడు రాజ్. కావ్య ఇద్దరు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే అక్కడ మొత్తం క్యాండిల్స్ బాగా ఉంటాయి, చాలా అందంగా ఉంటుంది రూము. అది చూసి ఇద్దరు ఆశ్చర్యపోతారు. అప్పుడు కావ్య ఇలాంటి ఏంటండి ఇన్ని క్యాండిల్స్ ఉన్నాయి, ఇక్కడ ఎవరైనా చేతబడి చేస్తున్నారా ఏంటి అని అంటుంది. ఏ నోర్మి అనేసి అంటాడు రాజ్. అలా రూమ్ చూస్తూ ఉండగా వాళ్ళకి ఒక సారీ కనిపిస్తుంది. నీకు జలుబు చేసింది కదా, ఈ సారీ చేంజ్ చేసుకొని రా అనేసి చెప్తాడు. ఎవరిదో అండి ఆ సారీ అని అంటుంది కావ్య. ఇది కొత్తగా ఉంది కదా, వెళ్ళి చేంజ్ చేసుకొని రా అనేసి చెప్తాడు. ఆ పక్కకు ఎవరో నడుచుకుంటూ వెళ్ళినట్టు అనిపిస్తుంది కావ్యకి. భయపడి రాజ్ దగ్గరికి వస్తుంది. ఎవరో నడుస్తున్నారు అండి అని అంటే, లేదు నువ్వు హర్రర్ మూవీస్ బాగా చూసి నీకు అన్నీ అవే ఆగుపిస్తాయిలే, నువ్వు వెళ్ళి చేంజ్ చేసుకోరా పో అనేసి చెప్తాడు. కావ్య చేంజ్ చేసుకోగా రాజు కటన్లో బయట నుంచి చూస్తే నీడలా కనిపిస్తుంది, అది చూస్తూ ఉండిపోతాడు రాజు కూడా డ్రెస్ చేంజ్ చేసుకుంటాడు. అలా కావ్య బయటికి సారీ చేంజ్ చేసుకొని బయటికి వస్తుంది. రాగానే మళ్ళీ ఎవరో పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది కావ్యకి. అలా అనిపించడంతో రాజుని వచ్చి గట్టిగా పట్టుకుంటుంది. కావ్యని సారీ చేంజ్ చేసుకో అని చెప్పినప్పుడు కావ్య బయటకు చూస్తే వర్షం కొట్టినట్టు అనిపిస్తుంది. ఏమండి వర్షం ఆగిపోయింది, మనం వెళ్దామని అంటుంది. అప్పుడు రాజ్ చూసి, ఏమి వర్షం ఆగిపోయావా అని అంటాడు. అప్పుడు వర్షం పడ్డట్టు కనిపిస్తుంది. చూసావుగా వర్షం పడుతుంది, నువ్వు వెళ్ళి సారీ చేంజ్ చేసుకుని రా అని అంటాడు రాజు కూడా డ్రెస్ చేంజ్ చేసుకుంటాడు. అలాగే కావ్య కూడా డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది. బయటికి రాగానే మళ్ళీ ఎవరో పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది. అలా అనిపించడంతో రాజును వచ్చి గట్టిగా పట్టుకుంటుంది కావ్య సారీ చేంజ్ చేసుకొని బయటికి రావడంతోనే రాజ్ చూసి చాలా స్టన్ అవుతాడు. తను చాలా అందంగా కనిపిస్తుంది రాజ్కి. అలా ఇద్దరు ఒకటవుతారు. చాలాసేపు సాంగ్ వస్తుంది. ఇంటి దగ్గర రాజు వాళ్ళ నానమ్మ మమ్మీ ఇద్దరు ఎదురు చూస్తూ ఉంటారు. రాజు వాళ్ళ నానమ్మ రాజ్ కావ్యలకి ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్ చేసి పెట్టుతుంది. అప్పుడు అపర్ణ ఇలా అంటుంది, మీరు అన్నీ రెడీగా పెట్టారు కదా అత్తయ్య గారు, ఇంకా వీళ్ళు రావట్లేదేంటి, వాళ్ళకు సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటే ఇంకా రావట్లేదు అని అంటుంది అపర్ణ. వస్తారులే, వాళ్ళు ఏజ్లో ఉన్నారు, బయటికి వెళ్ళి డిన్నర్ చేసి కొంచెం ముచ్చట్లు పెట్టుకొని వస్తారులే, ఏజ్లో ఉన్నారు కదా అనేసి అంటుంది రాజు వాళ్ళ నానమ్మ. అప్పుడు అపర్ణ కూడా ఇలా అంటుంది, అవును
నేనే చాలా డేస్ వాళ్ళని అర్థం చేసుకోలేదు. కావ్యకి మాత్రం నేను చాలా ద్రోహం చేశాను కదా అత్తయ్య అని అనుకుంటూ అపర్ణ బాధపడుతూ ఉంటుంది. అలా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అపర్ణ అండ్ వాళ్ళ అత్తయ్య. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో కళ్యాణ్ చాలా అతను రాసిన కవితను చూసుకుంటూ ఆ కవితను మడిచిపెట్టి బయట పడేస్తాడు. అది రాజ్ చూస్తాడు. తను లోపలికి వెళ్ళగానే రాజ్ వెళ్ళి ఆ కవిత్వాన్ని తీసి చదువుతాడు. ఇలా అనుకుంటాడు, నీకు అప్పు అంటే ఇంత ఇష్టమా? నువ్వు అప్పు మీద ఇంత ప్రేమ దాచుకున్నావా? అది ఎందుకు నువ్వు బయట పెట్టట్లేదు? ఎలాగైనా నీ ప్రేమను బయటికి తీసుకొస్తాను. అలాగే మీ ఇద్దరిని ఒకటి చేస్తాను. మీ ప్రేమను ఎలాగైనా గెలిపిస్తాను అనేసి అనుకుంటాడు రాజ్ మనసులో. అలా అనుకుంటూ తర్వాత కావ్యకి వాళ్ళ మమ్మీ కాల్ చేస్తుంది. కాల్ చేసి అప్పుకి మంచి సంబంధం వచ్చింది. ఈరోజే అప్పు పెళ్లి చూపులు, నువ్వు ఎలాగైనా రావాలి అనేసి చెప్తుంది కనకం. అప్పుడు కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కావ్య ఇలా అంటుంది, నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా అప్పుకి ఇలా సంబంధం రావడం అనేసి అంటుంది కావ్య. అలా కాల్ కట్ చేశాక రాజు కావ్యని ఇలా అంటాడు, ఏంటి ఆ కాల్ ఏంటంట అనేసి అంటాడు. కావ్య రాజుతో ఇలా అంటుంది, అప్పుకి పెళ్లి సంబంధం వచ్చిందటండి, ఇవాళ పెళ్లి చూపులంట, నాకు చాలా హ్యాపీగా ఉందండి అంటుంది కావ్య. అప్పుడు రాజ్ షాక్ అవుతాడు. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.